Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. సో ఇవన్నీ ఒక ఎత్తైతే నాన్నగారు చాలా దారుణంగా వీడియో చేయడం జరిగింది, దారుణంగా మాట్లాడడం జరిగింది. ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు, కన్న తండ్రి అలా మాట్లాడాడు. సో దేనివల్ల అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎంత డబ్బు ఆయన తీసుకున్నారు, ఇవే అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన చేసిన ముమ్మాటికి మెయిన్ ఎందుకంటే చాలా నాకు వచ్చిన ప్రెజర్ అయితే వచ్చింది, విత్డ్రా చేసుకోమని వచ్చినాయి. తర్వాత ప్రచారం ఆపే ఇప్పుడు కాడికన్నా మేము ఇట్లా అమౌంట్ వేసామని చాలా వచ్చినాయి. నేను దేనికి తగ్గలేదు, ప్రచారం జోరుగా సాగింది. మా తమ్ముని పైన దాడి జరిగింది ఫస్ట్, తర్వాత దానికాడ కూడా నేను వెనకడుగు వేయలే. నాది నేను చేసిన ఏ విధంగా పోతలేదు, మీరు మానసికంగా దెబ్బతీయాలని ఆ విధంగా కూడా చేసిండ్రు. సో ఆ అమౌంట్ 1 lakh ఇచ్చిరని నాకు తెలిసింది. నాన్నకు 1 lakh ఇచ్చిరంట. ఇక తాగిపించి వీడియో చేయించారు. సో వెనకాల ఆల్రెడీ వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వీడియోలో, వేరే వాళ్ళు చెప్తారు ఇట్లా చెప్పు అని చెప్తారు. సో ఏదేమైనా కానీ వేరే వాళ్ళ మాటలని ఒక తాగుడుకు బానిసైన వాళ్ళు చాలా మంది ఫాదర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లల గురించి చెడ్డ చెప్పిన వాళ్ళు లేరు. సో నేను మామూలుగా కొన్ని న్యూస్లలో చూసిన, తండ్రి ఇట్లా చేసిండు పిల్లల్ని అట్లా చూడడమే, అంటే పేపర్లో చూడడం, న్యూస్లలో చూడడం, కానీ డైరెక్ట్ చూడడం అంటే మా ఫాదర్ ఏమో తెలిసి అయినా నేను ఫస్ట్ టైం చూడడం. సో నాకు ఫాదర్గా చెప్పుకోవడం కూడా ఇష్టం అనిపిస్తలేదు. సో ఇప్పుడు ఎందుకు ఆయన అలా అంటే మీ మధ్య ఆయనకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. ఆయన చాలా డేస్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయనకి ఇంకా మైండ్ సరిగ్గా లేక శ్రీశైలం అక్కడిక్కడ అడుక్కుంటున్నాడు, బిచ్చపున్ లెక్క అడుక్కుంటే. నా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇట్లా మీ నాన్న తిరుగుతుండు, ఎన్ని రోజులున్నా మీ నాన్న మీకు కావాలి అది ఇదని చెప్తే మేము తీసుకొచ్చి హెల్త్ బాగాలేకుంటే కాలు అవన్నీ ఫ్రాక్చర్ అయినాయి అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి మంచిగా చేసుకున్నాం. మేము చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు, సందు కాలేదు ఇంట్లో, ఏం సందు కాలేదేమో. ఇక మళ్ళీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయి ఇక ఎక్కడ డబ్బులు లేవు, కరెక్ట్ టైంలో వీళ్ళు దొరికించుకొని డబ్బులు ఇచ్చి తాగిపించి చెప్పించారు వీడియో. అందులో ఏది నిజం కాదు, అన్ని అవాస్తవాలే. ఇంకా అవాస్తవాలే అంతే ఉంటే ఇక అవాస్తవాలే. ఇక నిజాలు ఉన్నా కానీ దాని గురించి నేనేం చెప్పను. ఇక ఆయన చెప్పిన దానిలో ఒక్కటి నిజం ఉంది. సో కానీ దాన్ని కూడా నేను తప్పుగా భావించట్లేదు. కొన్ని లైఫ్లు ఉంటాయి, అన్ని కరెక్ట్గా ఉండవు కదా. 5,000 ఉన్నాయి, 5,000 కరెక్ట్ ఉండవు కదా. కరెక్ట్. ఇక అదేదో చిన్న లేని ఏజ్లో మిస్టేక్ అయిపోయింది. తర్వాత నేను అవి కొన్ని వదిలేసుకొని హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ దారికి వెళ్ళి పోతున్నా, ముండ్లు ఉన్నాయి, మంచి దారి నేను వెతుక్కుంటా, అవునా కాదా? ఈ దారిలో పోయినా నాకు ముండ్లు కనబడ్డాయి, నాకు వద్దు ఆ దారిని వదిలేసుకొని ఇప్పుడు నా దారిలో నేను వెళ్తున్నా. ముండ్లు గుచ్చించుకోవడం బెటర్, మంచి దారిలో పోవడం బెటర్. నాకు నేను పోయిన ఫస్ట్ దారి ముండ్లు గుచ్చించుకున్నా, నాకు నచ్చలేదు, వదిలేసుకున్నా వచ్చి ఇప్పుడు నేను నా చదువు కంటిన్యూ చేసుకుంటున్నా, మా మమ్మీని చూసుకుంటున్నా.